నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ నూడిల్స్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎలాంటి సాసులు యూజ్ చేయకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎగ్ నూడిల్స్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక పెద్ద టమాటాను కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని కూడా ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయను కూడా ఇలా వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ను కూడా ఇలా పొడవుగా సన్నగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. 2 ఎగ్స్ని తీసుకోవాలి. సరిపడా నూడిల్స్ తీసుకొని వీటన్నింటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూడిల్స్ని ఒక 70% వరకు ఉడికించుకోవడం కోసం నేను ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకుంటున్నాను. వాటర్ ఇలా కొంచెం హీట్ అవుతున్నప్పుడు అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ని వేసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే, నూడిల్స్ అనేవి అతుక్కుపోకుండా పొడి పొడిగా ఉంటాయి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు నూడిల్స్ని కూడా ఈ హాట్ వాటర్లోకి వేసుకొని కలుపుకుందాం. స్టవ్ని లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఈ నూడిల్స్ని ఉడికించాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత నూడిల్స్ అనేవి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చాయి. అంటే 70% వరకు ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని జల్లి గిన్నెలోకి వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత కూల్ వాటర్ని పైన పోసుకోవాలి. లేదంటే నూడిల్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కొని మెత్తగా అయిపోతాయి. కాబట్టి కూల్ వాటర్ని ఈ విధంగా పోసుకుంటే పొడి పొడిగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్న 2 ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులోకి పోసుకోవాలి. ఎగ్ని ఇలా వేసుకున్నాక 1 మినిట్ తర్వాత చూడండి, చూపిస్తున్న విధంగా ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎగ్గును పూర్తిగా ఇలా పొడి పొడిగా అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. దీన్ని ఆయిల్లో మంచిగా ఒక 2 నిమిషాల వరకు స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా వేపుకొని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ను తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను ఆయిల్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి 1 నిమిషం వరకు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు మంచిగా గోలనివ్వాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా పచ్చి వాసన రాకుండా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇవి పూర్తిగా ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అయినాయి. కాబట్టి ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన ఇష్టం, ఆప్షనల్. ఇప్పుడు కొంచెం కలర్ కోసం పసుపును వేసుకుంటున్నాను. ఈ 2 అనేవి ఆప్షనల్ అండి, మనకు నచ్చితేనే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడి వేసుకుంటున్నాను. నేను ఎలాంటి సాసులు అదేవిధంగా నూడిల్స్ మసాలా వేయడం లేదు కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని కూడా వేసుకుంటున్నాను. వీటన్నింటిని వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా ఆయిల్లో ఫ్రై చేసిన ఎగ్స్ని ఇందులోకి వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కారం అనేది ఎగ్స్కి పూర్తిగా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా 70% వరకు ఉడికించిన ఈ నూడిల్స్ని ఈ మిశ్రమంలోకి కొంచెం కొంచెం వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. నూడిల్స్ అయినా మ్యాగీ అయినా కలపడం అనేది చాలా కష్టం, చాలా టైం పడుతుంది. కాబట్టి ఓపికతో నెమ్మదిగా నూడిల్స్ అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ మసాలా అనేది నూడిల్స్కి అంతా పట్టితేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి పూర్తిగా
కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను ఇలా పైన వేసుకొని అంతా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో నోరూరించే ఎగ్ నూడిల్స్ అయితే మనకు రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా ఒక నిమ్మకాయ వక్కని ఇలా పిండుకొని అంతా మిక్స్ చేసుకుందాం. ఎలాంటి మసాలాలు మరియు ఎలాంటి సాసులు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా ఎగ్ నూడిల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ ఎగ్ నూడిల్స్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి డిఫరెంట్ రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.